Dear Alpha community members, hope you are doing well. We're in the module Mastering Search Engine Marketing with AI. Then why let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants. మనము గూగుల్ యాడ్స్ కి సంబంధించిన ది బెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి అనేది నేర్చుకుంటున్నాము. See, in a few session, in a 1-2 session లో రియల్ టైం ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ది రియల్ టైం ప్రాక్టీస్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు బి అండర్స్టాండింగ్ ద బెస్ట్ ఫండమెంటల్స్. ఓకే, మనకు ఫండమెంటల్స్ ది బెటర్గా తెలిస్తే జాబ్ మార్కెట్లో ఎట్ ఎనీ కాస్ట్ రైట్ మనము ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ ది బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతాము. గూగుల్ అడ్వర్టైజ్మెంట్లో బేసిక్ క్వశ్చన్ ఏంటంటే గూగుల్ యాడ్స్ నేర్చుకున్నాము. ఓకే, గూగుల్ యాడ్స్ నేర్చుకున్న తర్వాత కంపెనీస్లో ఏ విధంగా మనం సర్వీస్ చేయాలి, ఒక కంపెనీలో మనం జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీలో మనకి గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ క్రియేట్ చేయమని చెప్పిన తర్వాత మనకు ఉండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మనకు ప్రాపర్గా తెలిస్తే మనము ఏ విధంగా కంపెనీకి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, ఎలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మన మీద ఉంటాయి, సో దాట్ మనము ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇన్ దీస్ సెషన్స్ విల్ లెర్న్ అబౌట్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ వర్క్ ప్లేస్లో ఉండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం తెలుసుకుందాము. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో 4Ps ఫ్రేమ్వర్క్, మనం ఆల్రెడీ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో 4Ps ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఓకే, 4Ps ఫ్రేమ్వర్క్ అంటే కంపెనీ లొకేషన్లో మనము జాబ్లో జాయిన్ అయిన తర్వాత కావచ్చు, ఆర్ఎల్స్ మనము ఏదైనా ఇండివిజువల్ ఫ్రీలాన్సర్గా మనం వర్క్ చేసేటప్పుడు, ఆర్ఎల్స్ మనమే మన ఓన్ బిజినెసెస్ని గ్రో చేయాలనుకున్నప్పుడు ఈ 4Ps ఫండమెంటల్స్ కనుక మనకు తెలిస్తే ఎలాంటి రిజల్ట్స్ మనం ఇవ్వాలి కంపెనీకి అనేది మనం తెలుసుకోగలిగితే బెటర్ ఇంప్రూవైజేషన్ అండ్ బెటర్ గ్రోత్ అనేది మనం చూడగలుగుతాము. ఈ 4Ps ఫ్రేమ్వర్క్ ఫర్ గూగుల్ యాడ్స్ క్యాంపెయినింగ్ క్రియేషన్ మేము 4గా డివైడ్ చేసాము. వాట్ ఆర్ ద 4? ద ఫస్ట్ వన్ ఇస్ ద ప్రొఫైల్ క్రియేషన్. మనము ప్రొఫైల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే క్యాంపెయిన్స్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలి నేను ఇన్ డీటెయిల్గా నెరేషన్ ఇస్తాను. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇస్ ద పోస్ట్ పబ్లిషింగ్. సో క్యాంపెయినింగ్ సంబంధించిన పబ్లిషింగ్ అనేది ఏ విధంగా చేయాలి, క్యాంపెయినింగ్ షేరింగ్, సో క్యాంపెయినింగ్ సంబంధించిన కీ ఇంపార్టెంట్ మెట్రిక్స్ ని ఏ విధంగా మనం షేర్ చేయాలి, పోస్ట్ ప్రమోటింగ్ ఇన్ ద సెన్స్ క్యాంపెయినింగ్ ని మనం ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా మానిటరింగ్ చేయాలి. ఈ 4Ps ఫ్రేమ్వర్క్ సంబంధించిన సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో ఇట్ ఈస్ ద సిరీస్. ఫేస్బుక్ ఎలా ప్రాక్టీస్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్, వీటికి ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తాం అనేది క్లియర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ద సేమ్ వే మనము ఈ 4Psకి సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ గురించి డిస్క్రైబ్ చేద్దాం. చూడండి, ఈ 4Psకి సంబంధించిన ఫ్రేమ్వర్క్ అనేది అరౌండ్ ది గ్లోబ్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీలో మాత్రమే మీరు చూడగలుగుతారు ఈ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అనేది. సో ఎక్కడైనా మీరు ఈ 4Ps ఫ్రేమ్వర్క్ ఎగ్జాక్ట్గా మీరు చూడగలిగారు అంటే ఇట్ ఈస్ కాపీడ్ ఫ్రమ్ ది డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ. గట్ ఇట్? సో అది మీరు అర్థం చేసుకోండి. The next one is, so we'll go with the first one. What is the profile optimization? I will go with the point by each one. చూడండి, ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అంటే ఇట్ షుడ్ బి ఏ కీవర్డ్ రీసెర్చ్. మనం ప్రాపర్గా కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. లెట్స్ ఎగ్జాంపుల్, క్లయింట్ మనకి క్యాంపెయిన్ క్రియేట్ చేయమన్నారు. ఎలాంటి క్యాంపెయినింగ్? ఇంటీరియర్ డిజైనింగ్ ఇన్ బెంగళూరు అనే ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేయమన్నారు. మనము ఇంటీరియర్ రిలేటెడ్ సంబంధించిన కంపెనీస్లో వర్క్ చేస్తున్నా కానీ, లేదు అంటే మన క్లయింట్స్ ఇంటీరియర్ రిలేటెడ్ అయితే, ఎప్పుడైతే క్లయింట్ ఈ ఇంటీరియర్ డిజైన్ ఇన్ బెంగళూరు మీద వర్క్ చేయమన్నప్పుడు ప్రాపర్ కీవర్డ్ రీసెర్చ్ మనం చేయగలుగుతున్నామా లేదా? గూగుల్ యాడ్స్కి సంబంధించిన కీవర్డ్ ప్లానర్ కావచ్చు, సమ్ అనదర్ థర్డ్ పార్టీ టూల్స్ కావచ్చు. ఓకే, ఈ కీవర్డ్ రీసెర్చ్ లో ఎలాంటి కీవర్డ్స్ చేయాలి? ఐడెంటిఫై రిలవెంట్ కీవర్డ్స్ ఫర్ టార్గెటింగ్ బేస్డ్ ఆన్ బిజినెస్ గోల్స్ అండ్ ఆడియన్స్ ఇంటెంట్. ఆడియన్స్ కి రిలేటెడ్ గా ఉండే కీవర్డ్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్, థంబ్ రూల్. చాలా మంది కీవర్డ్ రీసెర్చ్ చేయకుండానే క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తారు. అబ్సల్యూట్లీ దోస్ క్యాంపెయిన్స్ డిడ్ంట్ గెట్ ద ప్రాపర్ రిజల్ట్. అండ్ ద సెకండ్ వన్ ఇస్ ద ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్. ల్యాండింగ్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఈ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేశాను. ఓకే, ఐ ల్యాండెడ్ ఏ వెబ్సైట్. ఈ వెబ్సైట్ అనేది గూగుల్ అడ్వర్టైజ్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి తగ్గట్టుగా ఆప్టిమైజ్ ఉందా లేదా అనేది. ఓకే, మీరు కాస్మెటిక్ బ్రాండ్స్ కి పిఆర్పి ట్రీట్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటివి మెనీ ఫిల్లర్స్ కి సంబంధించింది, బొటాక్స్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కావచ్చు, మీరు ఇలాంటిది ప్రమోట్ చేసేటప్పుడు గూగుల్ యాడ్స్ కి సంబంధించిన ప్రైవసీ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఫాలో అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఆర్ఎల్స్ ఈ ల్యాండింగ్ పేజ్ అనేది మొబైల్ ఆప్టిమైజేషన్ గా ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలి. మొబైల్ ఆప్టిమైజేషన్ ఉందా లేదా అనేది మనం ఏ విధంగా చెక్ చేస్తాము? ఇలా. ఓకేనా? సి ఈ ల్యాండింగ్ పేజ్ చూడండి, ఈ ల్యాండింగ్ పేజ్ లో మొబైల్ కి ఆప్టిమైజ్ అయిందా లేదా, ఇది 100% ఆప్టిమైజ్ అయింది. ఓకే,
ఈ మొబైల్ ఆప్టిమైజేషన్లో ఇమేజెస్ అనేది హై రెజల్యూషన్లో ఉన్నాయా లేదా, టెక్స్ట్ విజిబిలిటీ అవుతుందా లేదా అనేది మనం ప్రాపర్ చెకింగ్కి వెళ్ళిన తర్వాత మాత్రమే మనము గూగుల్ యాడ్ క్యాంపెయిన్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఎన్ష్యూర్ ల్యాండింగ్ పేజ్ ఆర్ మొబైల్ ఫ్రెండ్లీ, ఫాస్ట్ లోడింగ్ అండ్ అలైన్ విత్ ద యాడ్స్ మెజరింగ్. ప్రాపర్ ఇంటిగ్రేషన్ జరిగిందా లేదా, ఓకే, మనం రియల్ టైం క్యాంపెయిన్ సెట్టింగ్ చేసేటప్పుడు ఇవన్నీ మనం ఫాలో అవుతాం. ఓకే, వన్స్ మీకు ఫౌండేషన్ ప్రాపర్గా తెలిస్తే డెఫినెట్లీ మీరు ఏ క్యాంపెయిన్ నుంచి అయినా కానీ 80% బెస్ట్ రిజల్ట్స్ తెచ్చుకోగలుగుతారు. మిగతా 20% అనేది స్ట్రాటజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద థర్డ్ వన్ ఇస్ ద ట్రాకింగ్ సెటప్. ట్రాకింగ్ సెటప్ ఎలా? Implement the Google Analytics, conversion tracking and the pixel codes for performance marketing. Google Tag Manager, మనం Google Tag Manager కూడా చెప్తాము. Pixel codes and Google Tag Manager, okay, and many for performance marketing. ఈ క్యాంపెయినింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని మనం రన్ చేసేటప్పుడు ఇలా అడ్వర్టైజ్మెంట్ నేను క్లిక్ చేస్తే ఏ డివైస్ నుంచి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, డెస్క్టాప్ నుంచి వస్తుందా, ట్యాబ్లెట్ నుంచి వస్తుందా, మొబైల్ నుంచి వస్తుందా, ఏ నెట్వర్క్ నుంచి వస్తుంది, ఏ లొకేషన్ నుంచి వస్తుంది, ఏ పిన్ కోడ్ నుంచి వస్తుంది, ఎన్నిసార్లు రీడైరెక్ట్ అయ్యారు, ఎవ్రీథింగ్ మనకు డేటా తెలియాలి అంటే వీ హ్యావ్ టు బి ట్రాకింగ్ సెటప్. ప్రాపర్ ట్రాకింగ్ అనేది సెటప్ చేసామా లేదా అనేది ఇట్ కమ్స్ టు అండర్ ద ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. విజువల్ బ్రాండింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ యాడ్ హై క్వాలిటీ ఇమేజెస్, వీడియోస్ అండ్ ప్రొఫెషనల్ లోగో టు రిఫ్లెక్ట్ ద బ్రాండ్ ఐడెంటిటీ. ఇక్కడ మీరు చూడండి, అడ్వర్టైజ్మెంట్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈ అడ్వర్టైజ్మెంట్కి ఇమేజ్ వచ్చింది, ఈ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్కి ఇమేజ్ రాలేదు. ఓకే, సో ఈ లివ్ స్పేస్ అడ్వర్టైజ్మెంట్కి ఇమేజ్ రాలేదు, వీటికి మళ్ళీ ఇమేజెస్ వచ్చింది. ఇలా ప్రాపర్ ఆప్టిమైజేషన్ ఏ విధంగా జరుగుతుంది? ఇలా క్లిక్ చేసినప్పుడు ప్రాపర్ బ్రాండ్ విజిబిలిటీ ఎలా ఉంది, యూజర్కి ఎలాంటి ఇమేజెస్, ఎలాంటి కాంటెంట్ విజిబుల్ అవ్వాలి, ఇట్స్ ఆల్ అబౌట్ ద విజువల్ బ్రాండింగ్. క్యాప్టివేటివ్ విజువల్స్ని మనం యూజ్ చేస్తున్నామా లేదా అనేది దట్ ఈస్ ద మ్యాటర్. ఓకే, సో ఇట్ ఈస్ ద ఫస్ట్ యాక్టివిటీ. మన వర్క్ లొకేషన్లోకి వెళ్ళినప్పుడు గూగుల్ యాడ్స్కి సంబంధించిన ప్రొఫైల్ ఆప్టిమైజేషన్లో ఈ ప్రాపర్ సెటప్ జరిగిందా లేదా అనేది మనకి ఈజీగా తెలుసుకోవాలి. ఒకవేళ ఈ పారామీటర్స్తో మనము గూగుల్ యాడ్స్ని ఆప్టిమైజ్ చేయాలి. The second activity is the post publishing. What is the post publishing? Define the campaigning goals. మన గోల్స్ని డిఫైన్ చేయాలి. How can we define our goals? Set clear objects such as the brand awareness, lead generation and the sales. మన క్యాంపెయిన్ దేనికోసం మనం క్రియేట్ చేస్తున్నాము అనేది మనకి డిఫైన్ చేసుకోగలిగితే we will get the better results. చాలా మంది క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు అవేర్నెస్ కోసమా, లీడ్స్ కోసమా, ఆర్ ఎల్స్ క్లిక్స్ కోసమా తెలియకుండానే క్యాంపెయిన్ క్రియేట్ చేస్తారు. గోల్స్ని మనం ప్రాపర్గా డిఫైన్ చేసుకోగలగాలి. ద నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ ద క్రియేట్ యాడ్ కాంటెంట్. ప్రాపర్ యాడ్ కాంటెంట్ని రైట్ ఎంగేజింగ్ యాడ్ కాపీ విత్ ద స్ట్రాంగ్ CTAs అండ్ హైలైట్ ద యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్స్, USPs అనేసి అంటాము. ప్రాపర్ యాడ్ కాపీ మనం చేయగలుగుతున్నామా లేదా? ప్రాపర్ యాడ్ కాపీ అంటే మార్కెట్లో ఇంటీరియర్ డిజైన్కి అదర్ కాంపిటీటర్స్ ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు, మనం దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, వాటికి సంబంధించిన యాడ్ కాపీని మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాము. ఓకే, పోస్ట్ పబ్లిషింగ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు డూ సమ్ రీసెర్చ్. చూస్ యాడ్ ఫార్మాట్స్. వాట్ ఆర్ ద యాడ్ ఫార్మాట్స్? మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు సెర్చ్ నెట్వర్క్ చూడాలా, డిస్ప్లే నెట్వర్క్ చూడాలా, వీడియో నెట్వర్క్, యాప్ ప్రమోషన్, షాపింగ్ నెట్వర్క్, వీటిని మనము ఐడెంటిఫై చేయాలి. సెలెక్ట్ ద సూటబుల్ యాడ్ ఫార్మాట్. సెర్చ్ అండ్ డిస్ప్లే, షాపింగ్, వీడియో మనము ముందుగానే ఏ క్యాంపెయిన్ సూటబుల్ అవుతుంది అనేది ఇవన్నీ క్యాంపెయినింగ్ లైవ్లోకి వెళ్ళడానికి బిఫోరే మనకు ఒక ఐడియా అనేది ఉండాలి. బడ్జెట్ అలోకేషన్, మన ప్రాపర్ బడ్జెట్ అనేది ఎంత అలోకేట్ చేస్తున్నాము అనేది తెలుసుకోవాలి. ఏబీ టెస్టింగ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. డెవలప్ ద మల్టిపుల్ యాడ్ వేరియన్స్ టు టెస్ట్ ద హెడ్లైన్స్ అండ్ ద డిస్క్రిప్షన్ అండ్ విజువల్స్. ఒక క్యాంపెయినింగ్ కి ఎన్ని రకాల వేరియేషన్, ఎన్ని రకాల ఏబీ టెస్టింగ్ మనం చేయగలుగుతున్నామో వాటన్నింటిని మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసే విధంగా ఉండాలి. అలాగే బడ్జెట్ అలొకేషన్ మీన్స్ అలొకేట్ ఏ డైలీ ఆర్ మంత్లీ బడ్జెట్ ఫర్ ఏ క్యాంపెయినింగ్, ఎన్జ్యూర్ ద కాస్ట్ ఎఫెక్ట్లీ. క్లయింట్ ఇచ్చే బడ్జెట్ని మనం తీసుకుంటాం. ఓకే, అయితే అది డైలీ బడ్జెట్ వెళ్తే బెటరా, మంత్లీ బడ్జెట్ వెళ్తే బెటరా, టోటల్ బడ్జెట్ వెళ్తే బెటరా, దాన్ని ఏ విధంగా రీలొకేట్ చేయాలి, ఫండ్స్ ఏ విధంగా యాడ్ చేయాలి, క్లయింట్కి సంబంధించిన అబ్స్ట్రాకిల్స్ ఏమన్నా ఉన్నాయా, బడ్జెట్ తక్కువ బడ్జెట్లో హై ROI ఏ విధంగా మనం గెయిన్ చేయొచ్చు అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ద పోస్ట్ పబ్లిషింగ్. ఇవన్నీ ప్రిపరేషన్ అని చెప్తాము. గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం వర్క్ లొకేషన్లో చేయాల్సిన యాక్టివిటీస్ ఇవన్నీ. ఓకే, ఇవన్నీ ప్రాపర్ సెటప్ అయిన తర్వాత మాత్రమే మనము యాడ్ క్రియేషన్కి వెళ్ళాలి. What the third one is the post sharing. What is the post sharing?
ఆడియన్స్ టార్గెటింగ్, ఎలాంటి ఆడియన్స్ని మనం టార్గెట్ చేయాలి, కంపల్సరీగా ఇది డిజిటల్ మార్కెటర్ రెస్పాన్సిబిలిటీ. హూ ఆర్ డూయింగ్ ద సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఫర్ ద క్లయింట్స్, డెఫినెట్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ అట్ ద వర్క్ లొకేషన్. ఎలాంటి ఆడియన్స్ని మనం టార్గెట్ చేస్తామో, యూజ్ డెమోగ్రఫిక్స్, జియోగ్రాఫిక్ అండ్ బిహేవియరల్ ఫిల్టర్స్ టు రీచ్ ద ఐడియల్ ఆడియన్స్. ఏ డెమోగ్రఫిక్స్లో, ఏ జియోగ్రఫికల్ లొకేషన్స్లో, ఏ టైప్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్లో, ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ని మనం టార్గెట్ చేయాలి అనేది కంపల్సరీగా వీటి మీద మనము ఒక ఎక్సర్సైజ్ అనేది చేసి ఉండాలి. ద సెకండ్ వన్ ఇస్ ద యాడ్ ప్లేస్మెంట్. అడ్వర్టైజ్మెంట్స్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, గూగుల్ సెర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్, యూట్యూబ్ నెట్వర్క్స్లోనా అనేది మనకి తెలిసి ఉండాలి. ద థర్డ్ వన్ ఇస్ ద రీమార్కెటింగ్. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మనం ఇన్ ఎర్లియర్ సెషన్ చెప్పాము, వీటి మీద మనకి గ్రిప్ గనక ఉంది అంటే డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఎక్కడ ఫెయిల్యూర్ అవ్వరు. ఎప్పుడైతే వీటిని మనము ఫార్గెట్ అవుతామో అప్పుడు యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా మనము కంపల్సరీగా ఫెయిల్యూర్ చూస్తాము. నో డౌట్ అబౌట్ ఇన్ దాట్. ఓకే, సెటప్ రీమార్కెటింగ్ ద లిస్ట్ టు టార్గెట్ ద యూజర్స్ హూ హ్యావ్ ప్రీవియస్లీ ఇంటరాక్టెడ్ విత్ ద బ్రాండ్. వెబ్సైట్కి కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మనము రీమార్కెటింగ్ ఏ విధంగా చేయగలుగుతున్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రీమార్కెటింగ్ తెలియకుండా క్యాంపెయిన్ క్రియేట్ చేయొద్దు. ఓకే, క్లయింట్ మనీ వేస్ట్ చేయొద్దు. ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఈ రోజుల్లో మొత్తం థర్డ్ పార్టీ టూల్స్ వస్తున్నాయి, పబ్లియన్ కావచ్చు, వాట్ ఎవర్ ద టూల్స్. ఓకే, షేర్ యాడ్స్ అక్రాస్ ద ఇంటిగ్రేట్ ద ప్లాట్ఫామ్ ఫర్ వైడర్ రీచ్ సచ్ as ద యూట్యూబ్ అండ్ ద పార్ట్నర్ సైట్స్. ఎప్పుడైతే మనము థర్డ్ పార్టీ టూల్స్ని యూజ్ చేసుకొని క్యాంపెయిన్స్ని క్రియేట్ చేస్తున్నామో మన ఆడియన్స్కి సంబంధించిన నెట్వర్క్ ఎన్హాన్సింగ్ జరుగుతుంది. అలాగే ప్లేస్మెంట్స్లో కూడా బెటర్గా పర్ఫార్మెన్స్ చేయగలుగుతాము. ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి అనేది లైవ్ పర్ఫార్మెన్స్ విత్ ఇన్ 2 sessions మనం లైవ్లోకి వెళ్ళిపోతాము. ఓకే, ఆ లైవ్ సెషన్స్లో I will show you in the real time. Collaboration is the most important. Work with the affiliates or influencers to extend the campaign's visibility. మీరు ఎప్పుడైనా చూడండి, కొన్ని క్యాంపెయిన్స్ అనేది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తారు. వాట్ ఎవర్ ద బ్రాండ్, జనరల్లీ మనం పాడ్కాస్ట్లో చూసేటప్పుడు కూడా డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ప్రొవైడ్ చేస్తే దాని అర్థం ఏంటి, ఆ లింక్ క్లిక్ చేస్తే ల్యాండింగ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఓకే, సో ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా వన్ ఆఫ్ ది కీ రోల్. ఓకే, సో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద గూగుల్ యాడ్స్ అని కాదు. ఇఫ్ యు ఆర్ ఏ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ టు దట్ ప్రొడక్ట్ గ్రోత్. So either might be from a influencer marketing or else the search engine marketing or else social media marketing. Compulsoryga you are the responsibility person. ఓకే, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఏ విధంగా కొలాబరేషన్ అవ్వాలి అనేది మనం కంపల్సరీగా క్లయింట్కి ప్రాపర్ గైడెన్స్ అనేది చేయాలి. ద ఫోర్త్ వన్ ఇస్ ద పోస్ట్ ప్రమోటింగ్. వాట్ ఆర్ ద స్టేజెస్, బిడ్ స్ట్రాటజీస్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. యూజ్ యాడ్ ఎక్స్టెన్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి. మానిటర్ పర్ఫార్మెన్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి. ఆప్టిమైజ్ క్యాంపెయిన్ గురించి తెలుసుకోవాలి. అండ్ ప్రమోషనల్ ఆఫర్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి. I will go with one by one. So bidding strategies అంటే choose the right bidding approach, CPS, CPC, ROAS and CPM. వీటి గురించి మనం ఒక ప్రాపర్గా ఏ బిడ్ స్ట్రాటజీ, ఏ క్యాంపెయిన్కి ఏ బిడ్ స్ట్రాటజీ. ఇప్పుడు సెర్చ్ నెట్వర్క్లో చేస్తున్నామా, వాట్ ఈస్ ద బెస్ట్ బిడ్ స్ట్రాటజీ. గూగుల్ మ్యాప్స్లో ప్రమోట్ చేస్తున్నామా, వాట్ ఈస్ ద బెస్ట్ బిడ్ స్ట్రాటజీ. వీటి గురించి మనకి ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ద నెక్స్ట్ వన్ ఇస్ ద యూజ్ యాడ్ ఎక్స్టెన్షన్స్, యాడ్ సైట్ లింక్స్ కావచ్చు, కాల్అవుట్స్ కావచ్చు, స్ట్రక్చర్ స్నిప్పెట్స్ కావచ్చు, ఎన్హాన్సింగ్ ద యాడ్ విజిబిలిటీ కావచ్చు. వీటి మీద మీకు ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ కమాండ్ అనేది ఉండాలి. ఎలాంటి సైట్ లింక్స్ అనేది యాడ్ చేయాలి. మానిటర్ పర్ఫార్మెన్స్ అంటే సో సిటిఆర్ ఎప్పుడైనా చూడండి, దీస్ ఆర్ ద మెట్రిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ స్కోర్ని కంపల్సరీగా ది బెస్ట్ ఆప్టిమైజేషన్ చేయాలి. సిటిఆర్ని అనేది ఇంక్రీజ్ చేయాలి. మీకు ఎప్పుడైతే ఈ సిటిఆర్ అండ్ క్వాలిటీ స్కోర్ అనేది ఎన్హాన్స్మెంట్ జరగలేదో క్యాంపెయిన్ అనేది ఆల్మోస్ట్ గోయింగ్ టు బి సాచురేటెడ్. ఇట్ నెవర్ పర్ఫార్మెన్స్ యాజ్ లాంగ్ యాజ్. మీరు చూడండి, ఇక్కడ క్యాంపెయిన్ ఇలా క్రియేట్ చేస్తున్నాము. క్లయింట్ ఒక 10,000 ఇచ్చారు, క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాము, హ్యాపీగా రిలాక్స్గా ఇలా కూర్చుంటాం. ఓకే సార్, క్యాంపెయిన్ ఈజ్ గోయింగ్ ఆన్, సో వాట్ షుడ్ ఐ డూ, రైట్? సో వీ హ్యావ్ టు బి వెయిట్ ఫర్ అట్లీస్ట్ 2-3 days, దెన్ ఓన్లీ వీ కెన్ చేంజ్ ద క్యాంపెయినింగ్ సెట్టింగ్స్. ఇంత రిలాక్స్గా మనం సమాధానం చెప్పామంటే క్లయింట్కి ఏమవుతుంది? సో క్లయింట్కి కోపం వస్తుంది, రైట్? సో ఈ క్లయింట్ డజంట్ హ్యాపీ విత్ దీస్ వర్డ్స్. కంపల్సరీగా మనము ఈ క్లయింట్కి సంబంధించిన క్యాంపెయిన్ ఏ విధంగా ఉంది, సో బిడ్ అడ్జస్ట్మెంట్ కనుక మనం చేస్తే కెన్ వి ఇంప్రూవ్ ద క్యాంపెయినింగ్, కెన్ వి ఎన్హాన్స్ ద పర్ఫార్మెన్స్, ఈ విధంగా కీవర్డ్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, అలాగే బిడ్స్ని అడ్జస్ట్మెంట్ చేయటం వల్ల క్యాంపెయిన్ ప్రాపర్ ఆప్టిమైజ్ అవుతుందా, ప్రాపర్ రిజల్ట్ వస్తుందా అనేది కంపల్సరీగా వీఆర్ ద రెస్పాన్సిబిలిటీ. ఓకే, నెక్స్ట్ ప్రమోషనల్ ఆఫర్స్, ఇన్
incorporate the limited the time discounts or deals to boost the engagement and the conversion. మీరు ఎప్పుడైనా కానీ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా క్యాంపెయిన్స్ క్రియేట్ చేసేటప్పుడు క్లయింట్ని మీరు అడగాలి, సార్ కెన్ వీ ప్రమోట్ దిస్ క్యాంపెయినింగ్ విత్ ఎనీ ఆఫర్ లేకపోయినా కానీ ఏదో ఒక ఆఫర్ ఉందనేసి మనం ప్రమోట్ చేయొచ్చా? ఇట్ ఈస్ ఎ గుడ్ స్ట్రాటజీ. ఏ ఆఫర్ లేకపోయినా కానీ ఏదో ఒక ఆఫర్ ఉందనేసి ప్రమోట్ చేయాలి. ఓకే, ఆర్ ఎస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే కాంపిటీటర్ కంటే కూడా బెస్ట్ కీవర్డ్స్తో మనం ఆప్టిమైజ్ చేయగలుగుతున్నామా లేదా అదన్నా మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఇవన్నీ మనకి ఆఫర్ రిలేటెడ్ క్లయింట్ లొకేషన్లో, వర్క్ లొకేషన్లో కావచ్చు, మీరు ఫ్రీలాన్సర్ కావచ్చు, లేదంటే జాబ్ కోసం మీరు జాబ్ మార్కెట్లో జాబ్ కోసం మీరు ప్లేస్ అవ్వాలనుకుంటే ఈ 4Ps ఫార్ములా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా ఈ 4Ps ఫార్ములా మనము వర్క్ లొకేషన్లో చేయాల్సి ఉంటుంది. క్యాంపెయిన్ రన్ అయిన తర్వాత మనము రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయాలి. బిఫోర్ ద క్యాంపెయినింగ్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, పోస్ట్ పబ్లిషింగ్ అండ్ పోస్ట్ షేరింగ్ అండ్ ద పోస్ట్ ప్రమోటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఈ ఎవ్రీథింగ్ మీద మనకి కమాండ్ ఉందా లేదా అనేది తెలియాలి. ఒకవేళ కమాండ్ లేదు అంటే నేను జస్ట్ క్యాంపెయిన్, బేసిక్ క్యాంపెయిన్ క్రియేట్ చేసి పబ్లిష్ చేస్తాను, సో ఇక క్లయింట్కి లక్, ఓకే, క్లయింట్ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లయింట్కి అడ్వర్టైజ్మెంట్ లీడ్స్ కనుక వస్తే సో అది క్లయింట్ లక్, ఓకేనా? అలా కాదు, ప్రాక్టికల్గా సైంటిఫిక్గా గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ని మనము ప్రాపర్గా క్రియేట్ చేస్తే కంపల్సరీగా మార్కెట్లో, కాంపిటీషన్ మార్కెట్లో మన అడ్వర్టైజ్మెంట్స్ అనేది పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది 4Ps framework for Google Ads campaigning creation. Okay, in a few sessions, so 1-2 sessions low, we'll go to the live. Okay, so in the next sessions we will discuss about the Google Ads overview. Okay, సో వన్స్ ఒకసారి మనము ఇప్పటి వరకు నేర్చుకున్న గూగుల్ యాడ్స్ని ఓవర్వ్యూని ఒకసారి తెలుసుకొని ద నెక్స్ట్ విల్ గో టు ద గూగుల్ యాడ్స్ అకౌంట్ ద సెటప్. ఓకే, సో టు ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ BVR Alpha community and all the best.